వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది ఎందుకు వేయట్లేదు కలెక్షన్స్ అనేది. హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద RS4 ఛానల్. ఈరోజు అఖండ గురించి అయితే చాలా మాట్లాడుకోవాలన్నమాట. సో మనం అనుకున్నట్టే 5వ తారీఖు రిలీజ్ అవ్వాల్సిన మూవీ 12వ తారీఖు రిలీజ్ అయింది. ఏ కారణాల వల్ల కేసులు ఇవి నడిచినాయి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇక్కడ వాడు కావాలని సినిమాకి ఒక్కరోజు ముందే వేస్తే సినిమా ఆగిపోవాలి అనే పన్నాగంతో వేసినట్టున్నాడు. సో అదంతా తీసి పక్కన పెట్టేద్దాం. మనం అనుకున్నట్లు మూవీ రిలీజ్ అయింది, మంచి టాక్ అయితే నడుస్తుంది బయట. చాలా బాగా హిట్ అయింది మూవీ. హిట్ అయింది లేదనేది మనం అప్పుడే చెప్పలేం. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట మూవీ. అండ్ జనాలకు కూడా చాలా బాగా నచ్చింది. మా ఏరియాలో కూడా చాలామంది వెళ్తున్నారు. హాల్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది. అండ్ నెక్స్ట్ షోస్ కూడా చాలా బాగా రన్ అవుతున్నాయి. మూవీ ఏదైతే ఉందో ది బెస్ట్ అని చెప్పొచ్చు. బీజిఎమ్స్ మాత్రం హైలైట్ కొట్టాడు. ఇంటర్వెల్ ఫైట్ ఉంటుంది, అసలు నరాలు చిట్లిపోతాయి, అసలు పీక్స్ అనమాట. ఎంత కూర్చుందాం అనుకున్నా సీట్లో కూర్చోరు మీరు, అట్లా ఉంటుంది. బట్ మా సైడ్ ఏంటంటే ఎలా పడితే అలా చేస్తే ఒప్పుకోరు. సో హాల్స్లో కొంచెం డీసెంట్గా ఉంటారనమాట. ఎక్కువ రచ్చ చేయరు, బట్ అరుస్తారు, అవన్నీ కామన్ అనమాట. ఇంటర్వెల్ ఫైట్కి ఇంకో చోట అయితే థియేటర్లు తగలబెట్టేసేవాళ్ళు. సో అట్లా ఉంటాయి. బట్ మా సైడ్ అలా ఏమీ లేవు, నార్మల్గా ఉంటుంది. చాలా బాగుంది మూవీ. కలెక్షన్స్ అనమాట. సో కలెక్షన్స్ ఏంటి అని బయట కొట్టూసేస్తున్నారు చాలామంది. అన్ని టికెట్స్ తెగినాయి, 3 కోట్లు టికెట్స్ హైదరాబాద్లోనే తెగినాయి అని చెప్తున్నారు. బట్ అవన్నీ ఫాల్స్. మనకి ఇంకా అఫీషియల్గా అయితే వదలలేదు కాబట్టి సో మనం ఏం మాట్లాడుకోకూడదు. కలెక్షన్స్ పరంగా అయితే వాళ్ళైతే అఫీషియల్గా వేయట్లేదు. మంచిగా ఆడింది కదా మూవీ, వేయొచ్చు కదా, ఏంటి ఇలా అదే ఒక కలెక్షన్ అనేది వేస్తే ఫ్యాన్స్ ఎంత హైలో ఫీల్ అవుతారు, ఎంత గొప్పగా చెప్పుకుంటారు బయటకు అనేది వాళ్ళు ఇంకా గ్రహించలేదేమో. సో చాలా గొప్పగా చెప్పుకుంటారు కలెక్షన్స్ ఎన్ని వచ్చినాయి అని. ఓజీ మూవీకి ఎంత హిట్ టాక్ వచ్చినా సో కలెక్షన్స్ అనేవి తక్కువ వచ్చినాయి. బట్ వాళ్ళు ఫస్ట్ డే కలెక్షన్స్ వేసుకున్నారు. మరి అఖండాకి పాజిటివ్ టాక్ వచ్చింది, మంచి టికెట్స్ తెగుతున్నాయి అండ్ మంచి హైప్ ఉంది, మంచి టాక్ ఉంది బయట. అట్లాంటి మూవీకి కలెక్షన్స్ ఎందుకు వేయట్లేదు అనేది ఒక చిన్న డౌట్ ఉందన్నమాట. సో కలెక్షన్స్ ఎందుకు వేయట్లేదు అనేది, ఎందుకంటే ఆల్రెడీ ఒక కేసు క్లోజ్ అయింది. సో దాని మీద ఇంకొక కేసు ఉంది. ఆ కేసు వల్ల వీళ్ళు కలెక్షన్స్ వేయట్లేదు అనమాట. కలెక్షన్స్ బయటికి చెప్పేస్తే ఇన్ని కోట్లు వచ్చినాయా అని ఇంకొకరు వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వీళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తారని వీళ్ళు కలెక్షన్స్ వేయట్లేదు అనమాట. ఇదనమాట రీజన్. సో వాళ్ళు అందుకే కలెక్షన్స్ వేయట్లేదు. సో మంచి కలెక్షన్స్ వచ్చినాయి, బాగానే వచ్చినాయి మూవీకి. అండ్ ప్రాఫిట్లోనే ఉంది మూవీ. అండ్ రీసెంట్గా అయితే ఢిల్లీలో కూడా మోడీ గారి కోసం ఒక షో అయితే వేయబోతున్నారంట 3Dలో. మనకైతే 3Dలో లేదు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.